నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. బ్రజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పుపై తెలంగాణ సర్కార్ అధ్యయనం, మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు, రేపే తొలి భేటీ. కొత్త సచివాలయ నిర్మాణంపై తెలంగాణ కేబినెట్ చర్చ, ఖాళీ చేసిన భవనాలు అప్పగించాలని ఆంధ్రప్రదేశ్కు విజ్ఞప్తి. కేంద్ర సాయానికి చట్టబద్దత ఆవశ్యకతపై తెలుగుదేశం పొలిట్ బ్యూరో చర్చ, హైదరాబాద్లో శాశ్వత భవనం ఉండాలన్న నేతలు. తెలుగు రాష్ట్రాలు సామరస్యంగా సాగాలన్న చంద్రబాబు, జల వివాదాలు, రాజకీయ పరిణామాలపై గవర్నర్తో చర్చ. పోలవరం పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదేనన్న ఉమాభారతి, ఒడిశా అభ్యంతరాలను నివృత్తి చేశామని ప్రకటన. డెబిట్ కార్డుల హ్యాకింగ్పై అప్రమత్తమైన కేంద్రం, సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆర్బీఐ, బ్యాంకులకు ఆదేశాలు, ఆందోళన కూడదన్న ఆర్థిక శాఖ. జస్టిస్ లోధా కమిటీ సిఫార్సులు అమలు చేస్తేనే రాష్ట్ర క్రికెట్ సంఘాలకు నిధులు, బీసీసీఐకి స్పష్టం చేసిన సుప్రీంకోర్టు. తెలంగాణ ఆకాంక్షలకు వ్యతిరేకంగా వచ్చిన బ్రజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పుపై తెరాస సర్కార్ మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. నెల రోజుల్లోనే బోధనా రుసుములు, ఆరోగ్యశ్రీ బకాయిలు విడుదల చేయాలని నిర్ణయించింది. కొత్తగా ఏర్పాటు చేసిన కొన్ని జిల్లాల పేర్లకు జిల్లా కేంద్రాల పేర్లు జత చేస్తూ తీర్మానం చేసింది. 2 తెలుగు రాష్ట్రాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన కృష్ణా జలాలను మాత్రమే పంచుకోవాలన్న బ్రజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పు, కొత్త సచివాలయ నిర్మాణాలే ప్రధాన అజెండాగా ఇవాళ సమావేశమైన తెలంగాణ మంత్రివర్గం వేర్వేరు అంశాలపై 4 గంటలు చర్చించింది. ట్రైబ్యునల్ తీర్పుపై ఎలా ముందుకెళ్లాలనే అంశాన్ని ఖరారు చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు పైన చాలా సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఆ తీర్పు ప్రభావం ఏ రకంగా ఉంటుందని కొంత ఆలోచన చేశాం. ఇంకా లోతుగా అధ్యయనం చేయడానికి వీలుగా మినిస్టర్ ఇరిగేషన్ హరీష్ రావు గారి నాయకత్వంలో ఒక కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసుకున్నాం. ఈ తీర్పు ద్వారా ఉత్పన్నమయ్యే పరిస్థితులు, కృష్ణా నదీ జలాలపైన తెలంగాణ రాష్ట్ర హక్కులను కాపాడుకోవాలంటే ఏం చేయాలి, ఏ రకంగా ముందుకు పోవాలనే విషయాలపైన ఈ కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం చేస్తుంది. ప్రస్తుత సచివాలయ స్థానంలో తలపెట్టిన కొత్త సచివాలయ భవన నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించాలని నిర్ణయించిన మంత్రివర్గం ఏపీకి కేటాయించిన భవనాలను తమకు అప్పగించే విధంగా చూడాలని గవర్నర్ను కోరుతూ తీర్మానం చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అమరావతి నుంచి పరిపాలన కొనసాగిస్తున్న క్రమంలో వాళ్ళ హెడ్ ఆఫీసెస్ గాని, హెచ్ఓడీస్ గాని అందరూ కూడా షిఫ్ట్ అయిపోయిన పరిస్థితుల్లో ఇవన్నీ కూడా ఖాళీగా ఉంటున్నాయి. అవి ఖాళీగా ఉండడం కన్నా తెలంగాణ ప్రభుత్వానికి ఇస్తే మేము ఉపయోగించుకుంటామని చెప్పి అభ్యర్థిస్తూ గవర్నర్ గారిని కోరుతూ ఒక తీర్మానం చేసి ఇవాళ గవర్నర్ గారికి కూడా పంపించడం జరుగుతుంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో జరిగిన చిన్న పొరపాట్ల సవరణలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రజల నుంచి కొన్ని విజ్ఞప్తులు వచ్చినాయి. జిల్లాల పేర్లు కొంత మార్పు చేయాలని. కొమరం భీం ఆసిఫాబాద్ అయితే అక్కడ కొమరం KOMARAM అని రాస్తున్నారు. ఆ స్పెల్లింగ్ కరెక్ట్ కాదు. కుమరం KUMARAM, కుమరం భీం ఆసిఫాబాద్ అని నోటిఫికేషన్ లో యాదాద్రి జిల్లాగా చెప్పాం. దాన్ని తిరిగి యాదాద్రి భువనగిరిగా, భద్రాద్రి జిల్లాను భద్రాద్రి కొత్తగూడెంగా, జోగులాంబ గద్వాల జిల్లాగా ఇంతవరకు నోటిఫికేషన్ లో జోగులాంబగా ఇచ్చాం. 5వది రాజన్న సిరిసిల్ల. కొంతమంది దానికి తప్పుగా రాస్తున్నారు, సిరిసిల్ల రాజన్న అని. సిరిసిల్ల రాజన్న కాదు, రాజన్న సిరిసిల్ల. 6వది జయశంకర్ భూపాల్పల్లి. ఈ 6 జిల్లాల యొక్క పేర్లను ఆ హెడ్ క్వార్టర్స్ పేర్లు కూడా సఫిక్స్ అయ్యేటట్టుగా పేరు మారుస్తూ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆరోగ్యశ్రీ అమలు, ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతం, కొత్త జిల్లాల్లో వైద్య సేవలపై మంత్రి లక్ష్మారెడ్డి నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసిన మంత్రివర్గం ఆరోగ్యశ్రీ, బోధనా రుసుములు, రుణమాఫీ బకాయిలు త్వరగా విడుదల చేయాలని నిర్ణయించింది. సాధ్యమైనంత వరకు ఇప్పటి వరకున్న బకాయిలన్నీ, ఆరోగ్యశ్రీలో ఉన్న బకాయిలు గాని, ఫీ రీయింబర్స్మెంట్ లో ఉన్న బకాయిలు గాని, రైతుల రుణమాఫీ 3rd ఇన్స్టాల్మెంట్ సంబంధించి గాని మనం ఒక నెల లోపల క్లియర్ చేస్తే బాగుంటుందని సిఎస్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ గారికి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. భాషా పండితులు, పీఈటీలను స్కూల్ అసిస్టెంట్లుగా స్థాయి పెంచాలని నిర్ణయించిన మంత్రివర్గం మహిళా ఉద్యోగులకు 90 రోజుల శిశు సంరక్షణ సెలవులు మంజూరు చేసింది.
కేంద్ర ప్రభుత్వము మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్ ఇస్తున్నట్టుగా మన రాష్ట్రంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు కూడా 90 రోజుల చైల్డ్ కేర్ లీవ్ మంజూరు చేస్తూ ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. సంవత్సరానికి 90 రోజులు కాదు సుమా, 18 years పీరియడ్ లో ఎప్పుడైనా వాడుకోవచ్చు. బట్ ఇన్ 6 spells 6 దఫాలుగా, అంటే ఒకసారి 15 రోజుల కంటే ఎక్కువ వాళ్ళు తీసుకోవడానికి అవకాశం లేదు. తెలుగు రాష్ట్రాల మధ్య ఎలాంటి వివాదాలు ఉన్నా సామరస్యంగా పరిష్కరించుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పోలీస్ సంస్మరణ దినంలో పాల్గొనేందుకు వచ్చిన గవర్నర్ నరసింహన్తో విజయవాడలోని గేట్వే హోటల్లో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలు సహా తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురు చర్చించినట్టు తెలిసింది. నదీ జలాల పంపకంపై ఘర్షణ వాతావరణం రెండు రాష్ట్రాల అభివృద్ధికి ఇబ్బందికరమేనన్న చంద్రబాబు సమస్యల్ని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి తాను సిద్దమని చెప్పారు. హైదరాబాద్లోని ఆంధ్రప్రదేశ్ సచివాలయ భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించే అంశంపై గవర్నర్తో చర్చించినట్లు చంద్రబాబు తెలిపారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు లేవని, మీడియానే అనవసరపు వివాదాన్ని రేకెత్తిస్తోందని గవర్నర్ వ్యాఖ్యానించారు. ఏమి డిస్ప్యూట్స్ ఏం లేవండి సార్. We'll resolve all outstanding issues through discussion. But I can assure you that all outstanding issues between the two states we will sort out amicably through discussions. ఏపీ సెక్రటేరియట్ భవనాలు మాకు అప్పించండి తెలంగాణ ప్రభుత్వం కోరింది. దానికి సంబంధించి అది కూడా గవర్నమెంట్లో మాట్లాడేసి నిర్ణయం చేస్తారు. పార్టీలో మాట్లాడతారు. కోరారు, అందుకని వారు కూడా చెప్పారు, గవర్నర్ గారు కూడా చెప్పారు. నేను కూడా ఒకసారి గొడవల వల్ల ఎవరికీ లాభం లేదు. అదే సమయంలో మన ప్రయోజనాలు కూడా దెబ్బతినకుండా మనం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో అన్ని రాష్ట్రాలతో ఉంటూ మన కష్టంతో మన అభివృద్ధి కావాలి తప్ప గొడవలు పెట్టుకుంటే ఊరికి సమయం పోతుంది. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి పునరుద్ఘాటించారు. ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధులు సమకూరుస్తామని స్పష్టం చేశారు. నాబార్డు నిధులతో ప్రాజెక్టు పూర్తి చేశామన్న ఆమె ఈ మేరకు ఆర్థిక శాఖ ఇప్పటికే లేఖ పంపినట్లు వెల్లడించారు. పోలవరం ఎత్తుపై ఒడిశా సర్కార్ వ్యక్తం చేసిన అభ్యంతరాలను నివృత్తి చేస్తామన్న మంత్రి ఈ ప్రాజెక్టులో ఆంధ్రప్రదేశ్ సహా తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్లకు భాగస్వామ్యం ఉందన్నారు. हम पोलावरम को नेशनल प्राइड मानते हैं, देश का गौरव मानते हैं. फाइनेंस मिनिस्ट्री और स्वयं प्रधानमंत्री जी पोलावरम प्रोजेक्ट के टाइमली कंप्लीशन के लिए बहुत कंसर्न है और हम उसको करेंगे. उड़ीसा के मुख्यमंत्री महोदय यहाँ आए थे, उन्होंने कुछ पोलावरम को लेकर के कोई जो एंग्जाइटीज बताई थी, हमने उनको बिल्कुल संतुष्ट कर दिया कि जो उसकी हाइट अवार्ड में तय हुई थी उससे अलावा कोई कर ही नहीं सकता है. आप शांत मत होइए. पोलावरम के लिए फाइनेंस मिनिस्ट्री ने हमारी इस रिक्वेस्ट को मान लिया कि वो इसको एक स्पेशल प्रोजेक्ट के तौर पर ट्रीट करेंगे. हमको जितना पैसा देना होता है वो हम दे देते हैं, तो होगा, टाइम पर ही पूरा होगा. శాంతి భద్రతలు అదుపులో ఉంటేనే పెట్టుబడులు తరలివచ్చి సంపద పెరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇది దృష్టిలో పెట్టుకుని పోలీసులు అసాంఘిక శక్తులను అడ్డుకుని అభివృద్ధికి సహకరించాలని విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో చంద్రబాబు పిలుపునిచ్చారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసు అమరవీరులకు నివాళి అర్పించారు. 2 నిమిషాలు మౌనం పాటించి అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. ప్రాణాలు, కుటుంబాలను లెక్క చేయకుండా అశువులు బాసిన పోలీసు అమరవీరులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న చంద్రబాబు ప్రస్తుతం మారుతున్న సమాజంలో ఎదురవుతున్న కొత్త సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు పోలీసులు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు అవసరమైన పెట్టుబడులు ఆకర్షించటంలో శాంతి భద్రతల పరిరక్షణ కీలకమన్న చంద్రబాబు ఆ దిశలో పోలీసులు మొక్కవోని దీక్షతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఒక విధంగా మీరు ప్రజల్ని కాపాడమే కాదు అభివృద్ధికి దోహదం చేస్తున్నారు. ఎక్కడ లా అండ్ ఆర్డర్ బాగుంటే అక్కడ పెట్టుబడులు వస్తాయి, ఎక్కడ లా అండ్ ఆర్డర్ బాగుంటే అక్కడ పర్యాటకులు వస్తారు. ఇవన్నీ కూడా జరగాలంటే ఇంకా పోలీసులు సమర్థవంతంగా పనిచేయాలి. అభివృద్ధి కోసం మీరు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి. మీ వ్యక్తిగత సమస్యలు ఏవీ లేకుండా ఆనందంగానే కాకుండా ఆత్మ గౌరవంతో ముందుకు పోయే విధంగా పోలీసులకు సహకరిస్తామని చేస్తున్నాం. ఇదే సమయంలో పోలీసుల సంక్షేమానికి తమ ప్రభుత్వం అమలు చేయనున్న పలు నిర్ణయాలను చంద్రబాబు ప్రకటించారు. ఈ సంవత్సరం మరొకసారి 15 కోట్ల రూపాయలు పోలీసుల యొక్క వెల్ఫేర్ కోసం డబ్బులు ఇస్తున్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. కొత్త రాజధానిలో ఒక పోలీస్ ఆసుపత్రిని విశ్రాంతి కోసం విశ్రాంతి భవన్ కూడా నిర్మిస్తున్నాం. మరి హోం గార్డ్స్ ఉన్నారు, వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ఇప్పటి నుంచి ఎక్కడైనా హోం గార్డ్స్ సరిపోతే యాక్సిడెంట్ లో చనిపోయినా, వీధిలో చనిపోయినా
బయట జరిపిన 5 లక్షల రూపాయలు బీమా పథకాన్ని వర్తింపజేస్తున్నాం. అటు ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు నిర్వహించారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ర్యాలీలు, రక్తదాన శిబిరాలు నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం, ప్రజలు కూడా పోలీసు అమరవీరులకు ఘనమైన నివాళి అర్పించారు. హైదరాబాద్ గోషామహల్ మైదానంలో నిర్వహించిన సంస్మరణ కార్యక్రమంలో అమరవీరులకు నివాళి అర్పించిన తెలంగాణ సర్కార్ కొత్త జిల్లాల్లో పోలీసు కార్యాలయాల నిర్మాణం, సదుపాయాల కోసం వచ్చే బడ్జెట్లో 2,000 కోట్ల రూపాయలు కేటాయించనున్నట్లు ప్రకటించింది. ప్రజలు సుఖశాంతులతో బతికేందుకు అవసరమైన శాంతి భద్రతలు పరిరక్షణలో ప్రాణాలు పణంగా పెట్టిన పోలీసులు చిరస్మరణీయులని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు హైదరాబాద్ గోషామహల్ మైదానంలో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోతున్న పోలీసుల సంఖ్య పెరుగుతూనే ఉందన్నారు. ఈ ఏడాది హైదరాబాద్లో శివరాత్రి బందోబస్తు విధులు నిర్వహిస్తూ భక్తులను కాపాడే క్రమంలో కన్నుమూసిన కానిస్టేబుల్ శ్రీనివాస్ త్యాగాన్ని కొనియాడిన నాయిని పోలీసు శాఖను పటిష్టం చేసేందుకు తెలంగాణ సర్కారు అన్ని ప్రయత్నాలు చేస్తోందన్నారు. వచ్చే బడ్జెట్ లో పోలీస్ కార్యాలయాల, స్టేషన్ల నిర్మాణం గౌరవ ముఖ్యమంత్రి గారు 2,000 కోట్లు కేటాయించడానికి నిర్ణయించారు. పోలీస్ శాఖలో దాదాపు 12,000 కానిస్టేబుళ్లు, 5,050 ఎస్ఐల నియామకానికి ప్రక్రియను మొదలయ్యింది. ట్రాఫిక్ సిబ్బంది కూడా 30% అదన వేతం ఇవ్వడం కూడా జరిగింది. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వ మద్దతు ఎనలేనిదని చెప్పిన తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ ప్రజాసేవకు పునరంకితమవుతున్నామని చెప్పారు. పోలీస్ తరఫు నుంచి నేను ఇవాళ మన మొత్తం పోలీస్ ఫోర్స్ ని రీడెడికేట్ చేస్తున్నాము. ప్రజల సేవ కోసం, శాంతి భద్రతల కోసం నిరంతరం కృషి చేస్తానే ఉంటాము. ఎటువంటి ప్రాబ్లమ్స్ రాని, ఎటువంటి కష్టాలు రాని, ఎటువంటి త్యాగాలు మేము ఇచ్చేది ఉంటే కూడా తప్పకుండా దీనికి మేము ఇస్తాము. అంతకుముందు స్నేహపూర్వక పోలీసింగ్ ను ప్రోత్సహించే కథనాలు ప్రసారం చేసిన టీవీ ఛానళ్లు, వార్తలు రాసిన పత్రికలకు నాయిని పురస్కారాలు ప్రదానం చేశారు. అటు జిల్లాల్లో పోలీసు అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. డెబిట్ కార్డుల హ్యాకింగ్ వ్యవహారంలో కేంద్రం అప్రమత్తమైంది. ఏకంగా 32 లక్షల డెబిట్ కార్డుల వివరాలు తస్కరణకు గురవడాన్ని భారత హ్యాకింగ్ పరిశ్రమ చరిత్రలోనే అతిపెద్ద భద్రతా ఉల్లంఘనగా భావిస్తున్న కేంద్రం ఈ ప్రభావం తీవ్రతపై నివేదిక ఇవ్వాలని ఆర్బీఐ సహా బ్యాంకులను ఆదేశించింది. 32 లక్షల కార్డుల్లో ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకులకు చెందినవే అధికంగా ఉండగా 6,000 డెబిట్ కార్డులను వెనక్కి తీసుకున్నట్టు ఎస్బీఐ ఇప్పటికే ప్రకటించింది. ఈ కార్డుల స్థానంలో వారం 10 రోజుల్లోనే కొత్త కార్డులు అందిస్తామని ఎస్బీఐ వివరించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్ర బ్యాంకులు ముందు జాగ్రత్త చర్యగా అనేక మంది వినియోగదారుల డెబిట్ కార్డులను మార్చాయి. ఇక వినియోగదారులు తమ ఏటీఎం పిన్ మార్చుకోవాలని ప్రైవేట్ బ్యాంకులైన ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, యెస్ బ్యాంకులు సూచించాయి. ఇదే సమయంలో 90 ఏటీఎంలలో ఉల్లంఘనలు జరిగినట్టు గుర్తించిన బ్యాంకులు తమ ఖాతాదారులు హ్యాకింగ్ ప్రభావంపై ఆర్థిక మంత్రికి నివేదించేందుకు సిద్దమవుతున్నాయి. బ్యాంకుల నుంచి నివేదిక అందిన వెంటనే చర్యలు ప్రారంభిస్తామని ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ తెలిపారు. जो एक हैकिंग हुआ है जिसमें कि कई सारे डेबिट कार्ड का किसी ने बाहर से मतलब बाहर देशों से हैक करके उसका मिसयूज किया है, तो उसके बारे में डिटेल रिपोर्ट मांगा गया है बैंकों से और इसको रिजर्व बैंक भी इसकी जो मतलब तफ्तीश वगैरह रिजर्व बैंक भी इन्वेस्टिगेट करेंगे. फाइनेंस मिनिस्ट्री भी इसको डिटेल इंक्वायर करेगा. कस्टमर में ऐसा कोई डर नहीं होना चाहिए क्योंकि ये सब तो कंप्यूटर के रास्ते से होता है. ఆంధ్రప్రదేశ్లో కరువును అధిగమించేందుకు ఇతోధికంగా సాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తెలుగుదేశం పొలిట్ బ్యూరో తీర్మానించింది. ఆంధ్రప్రదేశ్లో కరువు పరిస్థితులపై విజయవాడలో సమావేశమైన పొలిట్ బ్యూరో విస్తృతంగా చర్చించింది. కరువు పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీలను ఆదుకునేందుకు కేంద్రం 1,500 కోట్ల రూపాయల సాయం ఇవ్వాల్సిన అవసరం ఉందని తీర్మానించిన పొలిట్ బ్యూరో ఈ మేరకు నివేదికలు రూపొందించి కేంద్రానికి పంపాలని నిర్ణయించింది. రాయలసీమ జిల్లాల్లో రెయిన్ గన్లతో పంటలు కాపాడేందుకు చేసిన ప్రయత్నం పంట నష్టాలను తగ్గించిందని పొలిట్ బ్యూరో భేటీలో గుర్తు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్కు కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్దత కల్పించాలని కేంద్రాన్ని కోరారు. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పుపై కౌంటర్ దాఖలు చేయాలని నిర్ణయించిన ఆయన సభ్యత్వ నమోదు, పురపాలక, ఎమ్మెల్సీ ఎన్నికలపై సమాలోచనలు జరిపారు. ఢిల్లీ ఏపీ భవన్ తరహాలో ఆంధ్రప్రదేశ్ కోసం హైదరాబాద్లో శాశ్వత ప్రాంగణం ఉండేలా చర్యలు తీసుకోవాలని పొలిట్ బ్యూరో నిర్ణయించింది. రాష్ట్రము, రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా రైతాంగము గట్టెక్కాలంటే కేంద్ర సహాయం అనివార్యం. 245 మండలాల్ని కరువు మండలాలుగా గుర్తించి కేంద్ర ప్రభుత్వానికి నివేదికల్ని పంపడం జరుగుతా ఉంది. సుమారు 1,500 కోట్ల రూపాయల సహాయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అర్థించడం జరుగుతా ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కరువు సహాయక చర్యలకు నిధులు ఇవ్వాలని కూడా కోరాం.
కాపులను ఆదుకునేందుకు తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. విజయవాడలో కాపు సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఉద్యోగ మేళాలో పాల్గొన్న చంద్రబాబు ఉద్యోగాలు పొందిన వారికి నియామక పత్రాలు అందించారు. కాపులను బీసీ జాబితాలో చేర్చేందుకు మంజునాథ కమిషన్ వేశామని గుర్తు చేసిన ఆయన కాపులకు న్యాయం చేసేందుకే బీసీ రిజర్వేషన్ల హామీ ఇచ్చామన్నారు. కాపులకు విద్యా ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇస్తామన్న సీఎం ఇంటర్ విద్యార్థులకు 6,000, డిగ్రీ విద్యార్థులకు 10,000 రూపాయల ఉపకార వేతనం ఇవ్వనున్నట్టు చెప్పారు. కొంతమంది వారి యొక్క స్వార్థం కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం, వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం, గుర్తింపు కోసం మనలో చిచ్చు పెట్టే పరిస్థితి వస్తుంది. ఆ ట్రాప్ లో మాత్రం పడద్దండి. మళ్ళా ఆ విష ట్రాప్ లో పడితే తిరిగి మనం బయట వచ్చే పరిస్థితి ఉండదు. మన జీవితం కూడా నష్టపోతాం. ఇప్పటికే కాపు వర్గం చాలా నష్టపోయారు. దానికి కారణం తరతరాలుగా పేదరికం. ఈ పేదరికం భవిష్యత్తులో ఉండడానికి వీలు లేదు. అందరికంటే మిన్నగా మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం అభివృద్ధి నిరోధకంగా మారిందని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. అభివృద్ధి నిరోధకులకు తగిన గుణపాఠం చెబుతామని ఆయన పునరుద్ఘాటించారు. విజయవాడలో చంద్రబాబు సమక్షంలో వైకాపా నేత బూరగడ్డ వేదవ్యాస్ తెలుగుదేశంలో చేరారు. ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన చంద్రబాబు విపక్షంపై ఘాటు విమర్శలు చేశారు. ఒకప్పుడు తీవ్రవాదులు ఉండేవాళ్ళు, వాళ్ళు డైరెక్ట్ గా ముందుకు రారు. ఇంకో పక్క నక్సలైట్స్ ఉంటారు, వాళ్ళు కూడా రారు. ఎక్కడో ఇక్కడికి వస్తారు, ఒక ఇల్లు బేల్ చేస్తారు, మళ్ళా పారిపోతారు. ఆ మాదిరిగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ గాని కాంగ్రెస్ నాయకులు చేసే పని. చాలా దుర్మార్గమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ అడ్రస్ కూడా ఉండడానికి వీలు లేదు. ఆ పార్టీ జీరో కావాలి. బోధనా రుసుముల బకాయిలు ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న తెరాస సర్కార్ మెడలు వంచేందుకు విద్యార్థులు కలిసి రావాలని తెలంగాణ పీసీసీ పిలుపునిచ్చింది. తక్షణమే బోధనా రుసుముల బకాయిలు విడుదల చేయాలంటూ విద్యార్థులతో దరఖాస్తుల స్వీకరణ ఉద్యమాన్ని శంషాబాద్ నుంచి ప్రారంభించిన పీసీసీ నేతలు త్వరలోనే వాటిని ముఖ్యమంత్రి, గవర్నర్కు సమర్పిస్తామని తెలిపారు. వచ్చే నెల 2న రాష్ట్రానికి రానున్న రాహుల్ గాంధీతో చర్చించి రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్తామని ప్రకటించారు. శాసనసభలో ఏప్రిల్ చివరికి గాని పూర్తి చేస్తానని చెప్పిండు. ఆ తర్వాత నెల ఫీజు రీయింబర్స్మెంట్. ఈ కేసీఆర్ గారు దేనికి మాట నిలబెట్టుకోరు. 1,30,000 కోట్ల రూపాయల బడ్జెట్ లో 14 లక్షల మంది విద్యార్థులకి చదువుల కోసం 3,000 కోట్ల రూపాయలు ఎందుకు ఈ ముఖ్యమంత్రి విడుదల చేయలేకపోతుందా అని చెప్పి ప్రశ్నిద్దాం. మీకు మోసం చేస్తున్న ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ ని క్షమించొద్దని చెప్పి మనం చేస్తున్నాం. 2019 ఎన్నికల్లో తెరాస పూర్తి మెజార్టీతో అధికారంలోకి వస్తుందని నిజామాబాద్ ఎంపీ కవిత ధీమా వ్యక్తం చేశారు. బంగారు బతుకమ్మ సంబురాల్లో భాగంగా 9 దేశాల్లో సంబురాలకు హాజరై హైదరాబాద్ వచ్చిన కవిత హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. విదేశాల్లోని ప్రభుత్వాలు కూడా బతుకమ్మ పండుగను గుర్తించడం గర్వంగా ఉందన్న ఆమె వాస్తు కంటే ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయ తరలింపు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తమ కుటుంబ సభ్యులకు ప్రకటించుకునేంత ఆస్తులు లేవన్న కవిత ఆదాయ పన్ను శాఖకు ఎప్పటికప్పుడు తమ ఆస్తుల వివరాలు వెల్లడిస్తున్నట్లు చెప్పారు. భయంకరంగా రాజకీయాలు చేయడంలో ఆరితేరినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు టీఆర్ఎస్ మీద కమెంట్ చేసేటటువంటి నైతికమైనటువంటి అర్హత కూడా వాళ్ళకి లేదు. పెద్దలు జానారెడ్డి గారు ఒక్క ఆర్టీఐ అప్లికేషన్ పడేస్తే అన్ని వాస్తవాలు కూడా బయటకు వస్తాయి. సో అవి చూడకుండా అనవసరంగా ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం వారు చేయకూడదని నేను కోరుతా ఉన్నాను. ప్రజల్లో లేనటువంటి పార్టీలు, ప్రజల ఆకాంక్షలకు కంప్లీట్ గా వ్యతిరేకంగా మాట్లాడేటటువంటి పార్టీలను ప్రజలు ఎప్పుడు కూడా మెచ్చరు. ఖచ్చితంగా 2019లో కూడా టీఆర్ఎస్ పార్టీ అప్రతిహతంగా విజయం సాధిస్తుంది. హ్యాండ్స్ డౌన్ ఫుల్ మెజారిటీతో మళ్ళా అసెంబ్లీలోకి ఎంటర్ అవుతుంది. జమ్మూ కశ్మీర్లో నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వద్ద వరుసగా 2వ రోజు కూడా పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. రాజౌరిలోని నియంత్రణ రేఖ వద్ద, కత్వా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది. రాజౌరి సెక్టార్లో నియంత్రణ రేఖ వద్ద భారత సైనిక శిబిరాలపై పాక్ సైన్యం కాల్పులకు దిగిందని రక్షణ శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. భారత సైన్యం కూడా ధీటుగా బదులిచ్చిందని తెలిపారు. హిరానగర్ సెక్టార్లో బోబియా పోస్టుపై ఈ ఉదయం పాక్ బలగాలు కాల్పులకు దిగగా సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ కు చెందిన ఒక జవానుకు గాయాలయ్యాయి. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బీఎస్ఎఫ్ జరిపిన ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాది సహా 7 పాకిస్తాన్ సైనికులు మృతి చెందినట్లు సమాచారం. పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారత సైన్యం మెరుపుదాడుల తర్వాత పాక్ సైన్యం మొత్తం 31 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు సైనిక అధికారులు వెల్లడించారు.
ఆసియా మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచే అవకాశాలున్నాయనే అంచనాల మధ్య స్టాక్ మార్కెట్లు ఇవాళ మళ్లీ నష్టాల్లోకి మళ్లాయి. క్రితం సెషన్లో 145 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ ఇవాళ 53 పాయింట్లు కోల్పోయింది. ఈ ఉదయం 28,163 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ ఆ తర్వాత ఏ దశలో కూడా లాభాల బాట పట్టలేదు. ప్రధానంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ రెండో త్రైమాసికం ఫలితాల్లో అంచనాలను అందుకోని పరిస్థితుల్లో మదుపర్లు అమ్మకాలు జరపగా 27,958 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయిన సెన్సెక్స్ చివరకు 28,077 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 6 పాయింట్లు క్షీణించి 8,693 వద్ద ముగిసింది. భారత్లో క్రికెట్ నిర్వహణ ప్రక్రియను ప్రక్షాళన చేసే ఉద్దేశంతో జస్టిస్ లోధా కమిటీ సిఫార్సులను అమలు చేయాల్సిందేనని చెబుతున్న సుప్రీంకోర్టు అందుకు నిరాకరిస్తున్న భారత క్రికెట్ నియంత్రణ కమిటీ బీసీసీఐ రాష్ట్ర స్థాయి క్రికెట్ సంఘాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. జస్టిస్ లోధా కమిటీ సిఫార్సులు అమలు చేసే వరకు రాష్ట్ర స్థాయి క్రికెట్ సంఘాలకు ఎలాంటి నిధులు ఇవ్వరాదని బీసీసీఐని ఆదేశించింది. చివరకు మ్యాచ్ల నిర్వహణ కోసం కూడా నిధులు ఇవ్వరాదని స్పష్టం చేసింది. బీసీసీఐ నుంచి రాష్ట్ర స్థాయి క్రికెట్ సంఘాలకు నిధులు మళ్లించకుండా బీసీసీఐ ఖాతాలను పరిశీలించేందుకు స్వతంత్ర ఆడిటర్లను నియమించాలని లోధా కమిటీకి సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. బీసీసీఐ కుదుర్చుకున్న కీలక ఒప్పందాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని స్పష్టం చేసింది. లోధా కమిటీ సిఫార్సులు, కోర్టు ఆదేశాలను పాటిస్తామని 2 వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని బీసీసీఐ అధ్యక్షుడు, కార్యదర్శులను సుప్రీంకోర్టు ఆదేశించింది. బీసీసీఐ ఆర్థిక ఒప్పందాల విలువపై పరిమితి విధించాలని లోధా కమిటీకి సూచించిన సర్వోన్నత న్యాయస్థానం పరిమితికి మించి విలువన్న ఒప్పందాలకు కమిటీ ఆమోదం తప్పనిసరని సూచించింది. తదుపరి విచారణ డిసెంబర్ 5కు వాయిదా వేసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.